తెలుగు 99 న్యూస్ ఛానల్ కి స్వాగతం. శివుని ఫోటో చూపిస్తూ హిందువులపై రాహుల్ గాంధీ వివాదాస్పద వ్యాఖ్య. పార్టీ మారిన ఎమ్మెల్యేలు దమ్ముంటే రాజీనామా చేయాలి కేటీఆర్. ప్రజల అభిష్టం మేరకు ముఖ్యమంత్రి అంటే ఇలా ఉండాలి అనేది ఇప్పుడు నేను నిరూపించాలి నారా చంద్రబాబు నాయుడు. CBN 4.0 1995 నాటి సీఎంను చూస్తారు. లోకేష్తో చంద్రబాబు ఆసక్తికరమైన సంభాషణ. గొల్లప్రోల్లో సామాజిక పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో ప్రసంగించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. కాంగ్రెస్ అగ్రనేత ఎంపుల్ రాహుల్ గాంధీ లోక్సభలో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ప్రధాని మోదీని బీజేపీని టార్గెట్ చేసుకుని విమర్శనాస్త్రాలు సంధించారు. శివుని ఫోటో చూపిస్తూ తమని తాము 24 గంటల పాటు హిందువులమని చెప్పుకునే వారిలో హింస, ద్వేషం, అసత్యం కూరుకుపోయి ఉంటుందని బీజేపీని ఉద్దేశిస్తూ విమర్శించారు. హిందూ మతం పేరు చెప్పి బీజేపీ అందరినీ భయపడుతుందని ఆరోపణలు చేశారు. తమను తాము హిందువులను ప్రచారం చేసుకునేవారు విద్వేషాలను రెచ్చగొడుతున్నారని, అలాంటి వాళ్ళు హిందువులే కారని విమర్శించారు. అసలు హింసని ప్రేరేపించే వాళ్ళను హిందువులను ఎలా అనగలమని ప్రశ్నించారు. 352 का नियम बताया. नो 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 प्लीज 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 नो. आपने कहा इस नियम प्रक्रिया से सदन चलना चाहिए. नियम प्रक्रिया में कोई भी 2 రోజుల విరామం తర్వాత పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ నెల 24వ తేదీన లోక్సభ సమావేశాలు ప్రారంభం కాగా మొదటి 2 రోజులు ఎంపీల ప్రమాణ స్వీకారం జరిగింది. 3వ రోజు స్పీకర్ ఎన్నిక జరిగింది. 27వ తేదీన రాష్ట్రపతి ప్రసంగించారు. ఈ రోజున సభ ప్రారంభం రాగానే నీట్ పేపర్ లీకేజీపై లోక్సభలో చర్చించాలని విపక్షాలు పట్టుబట్టాయి. విపక్షాల నిరసన మధ్య సభ కొనసాగుతుంది. మొదట వివిధ కమిటీల నియామకాలకు సంబంధించిన ప్రతిపాదనలు పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు సభ ముందుంచారు. ఆ తర్వాత రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాదాలు తెలిపి తీర్మానంపై చర్చకు స్పీకర్ ఓం బిర్లా అనుమతించారు. బీజేపీ హమీన్పూర్ ఎంపీ అనురాగ్ ఠాకూర్ చర్చను ప్రారంభించారు. మోదీ నాయకత్వంపై విశ్వాసంతోనే దేశ ప్రజలు వరుసగా 3వసారి ఎన్డీఏను గెలిపించారన్నారు. ప్రపంచం మెచ్చిన నాయకుడు ప్రధాని మోదీ అంటూ ప్రశంసించారు. దేశం నుంచి పేదరికాన్ని తరిమి కొడతామని కాంగ్రెస్ దశాబ్దాలుగా నినాదాలు చేస్తుందని, మోదీ ప్రభుత్వం పేదరికాన్ని తరిమేసేందుకు పనిచేస్తుందంటూ తెలిపారు. రేవంత్ రెడ్డి 420 హామీలిచ్చి అధికారంలోకి వచ్చారని మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు ఆరోపించారు. డబ్బుల కోసమే జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ పార్టీ మారారని విమర్శించారు. కాంగ్రెస్లో చేరడం అంటే బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్నట్లేనని ఎద్దేవా చేశారు. పార్టీ మారిన సంజయ్ కుమార్ దమ్ముంటే రాజీనామా చేసి పోటీకి రావాలని సవాల్ విసిరారు. హామీల నుంచి ప్రజల దృష్టి మరించుకే బీఆర్ఎస్ ఎమ్మెల్యేను కొనుగోలు చేస్తున్నారని ఆరోపణలు చేశారు. రేవంత్ రెడ్డికి దమ్ముంటే పార్టీలు చేరిన 6 ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించాలని సవాల్ విసిరారు. మీ వల్ల ఎమ్మెల్యే అయ్యిండు, మీరు చేస్తే ఎమ్మెల్యే అయ్యిండు. నిజంగా రేషం ఉంటే డాక్టర్ సంజయ్, రేవంత్ రెడ్డి, నేను ఒక్కటే అడుగుతున్నా, దమ్ముంటే పదవికి రాజీనామా చేసి తిరిగి ప్రజల దగ్గరికి రా. చెప్తారు నువ్వు చేసింది కరెక్టా కాదా, ప్రజలు చెప్తారు. మీకు ఒక 2 విషయాలు నేను చెప్పాలా. మొదటిది ఏంటి అంటే, కొంతమంది అంటారు, అన్నా ఆనాడు మనం అధికారంలో ఉన్నప్పుడు కూడా కాంగ్రెస్ వాళ్ళని చేర్చుకున్నాం కదా, కాబట్టి ఇప్పుడు వాళ్ళు చేసేది కూడా కరెక్టే అని కొంతమంది అక్కడక్కడ కాంగ్రెస్ వాళ్ళు సన్నాయి నొక్కులు నొక్కుతారు. మనం చేసిన దానికి వాళ్ళు చేసిన దానికి తేడా ఏందో మీకు తెలవాలి. ఈ పార్టీ ఫిరాయింపులు ఎవరు చాలు చేసిండ్రో కూడా మీకు తెలవాలి. ఒక్కసారి దయచేసి గతంలో చూడండి. ఈ భారతదేశంలో ఆయారాం గయారాం అనే కల్చర్ అనే సంస్కృతి, ఆ విష బీజానికి ఆనాడు మొక్క దొడికింది ఎప్పుడు అంటే, ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం శ్రీమతి ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడే హర్యానా రాష్ట్రంలో ఏ ఎమ్మెల్యే గెలిచినా వాళ్ళని గుంజుకునే సంస్కృతికి శ్రీకారం చుట్టిందే కాంగ్రెస్ ప్రభుత్వం. అందుకే భారతదేశంలో అంటారు, ఆయారాం గయారాం అనే సంస్కృతిని ఈ దేశ రాజకీయాల్లో తీసుకొచ్చిందే కాంగ్రెస్ పార్టీ. ఆ తర్వాత 2004లో మనతో పొత్తు పెట్టుకున్నారు. పొత్తు పెట్టుకొని మన ఎమ్మెల్యేలు 26 మంది గెలిస్తే, ఆనాడు అప్పుడున్న కాంగ్రెస్ నాయకులు, అప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం మన 10 మంది ఎమ్మెల్యేలను ఆనాడు ఆ పార్టీలో కలుపుకునే ప్రయత్నం చేసింది. చేసిన తర్వాత 2014లో ఈ రాక్షసులతో కొట్లాడి ఇదే కాంగ్రెస్ పార్టీ మెడలు వంచి మీ ఆశీర్వాదంతో, తెలంగాణ ప్రజల దయతో ఆనాడు కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ సాధించుకున్నాం. ఇలాంటి వ్యక్తి ముఖ్యమంత్రిగా పనికిరాడని గత పాలకుడి తీరుపై ప్రజలు తీర్పిచ్చారు. ప్రజల అభిష్టం మేరకు ముఖ్యమంత్రి అంటే ఇలా ఉండాలి అనేది ఇప్పుడు నేను నిరూపించాలంటూ నారా చంద్రబాబు నాయుడు అన్నారు. అధికార యంత్రాంగం మొరేలు కూడా దెబ్బతినింది. బయట వాళ్ళు వచ్చి పెట్టుబడి పెట్టాలంటే భయపడే పరిస్థితికి వచ్చేశారు.
మళ్ళీ ఈ దుర్మార్గుడు వస్తే ఏమవుతుందని భయపడిపోయే పరిస్థితికి వచ్చారు. అంటే ఇవన్నీ కూడా ఒక రాష్ట్రం యొక్క బ్రాండ్ కూడా దెబ్బతినింది. ఎంతో మంది ముఖ్యమంత్రులు చూశాను నేను. చాలా మంది వచ్చారు, చాలా మంది ఓడిపోయారు, చాలా మంది వెళ్లారు. కానీ ఒక వ్యక్తి ముఖ్యమంత్రిగా పనికి రాడు, అలాంటి వ్యక్తి వచ్చాడని 5 ఏళ్లు నిరూపించిన ఏకైక వ్యక్తి మొన్నటి వరకు నాడు పేరు కూడా నేను చెప్పకూడదు, కానీ అలాంటి వ్యక్తి ఇతను. అంటే ఇప్పుడు నేను నిరూపించాలి ఎలాంటి వ్యక్తులు ముఖ్యమంత్రిగా ఉండాలో, దానికి ఆదర్శంగా నేను నిరూపించాల్సిన బాధ్యత నా పైన ఉంది. ఇప్పుడు ఈ 2 కాంట్రడిక్షన్. మొన్నటి వరకు మీరు చూస్తే పరదాలు కట్టేసేవాళ్ళు, ఎక్కడ పోయినా పరదాలు. ఎక్కడన్నా ఒక మురికి కాలువ ఉంటే మురికి కాలువ కూడా పరదా కట్టేసేవాడు కనపడకుండా. దాస్తే దాగుతుందా? మురికి వాసన రాకుండా ఉంటుందా అని అడుగుతున్నా మిమ్మల్ని. సమస్యలు పరిష్కారం చేయడానికి ప్రభుత్వాలు ఉండాలనే గాని సమస్యల్ని దాచిపెట్టి మనసును చంపుకొని బ్రతకడం, లేకుంటే ఇంకొక విధంగా చేయడం కరెక్ట్ కాదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. గతంలో పరదాల సీఎంను మనం చూశామని, ఇప్పుడు ప్రజల ముఖ్యమంత్రిని చూస్తున్నామని మంత్రి నారా లోకేష్ అన్నారు. పెన్షన్ల పంపిణీ అనంతరం మంగళగిరి నియోజకవర్గం పెనుమాకలో నిర్వహించిన కార్యక్రమంలో సీఎం చంద్రబాబుతో కలిసి మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా లోకేష్ చంద్రబాబు మధ్య సరదా సంభాషణ జరిగింది. ఈ ప్రభుత్వంలో 1995 నాటి ముఖ్యమంత్రిని చూస్తారు, చరిత్ర గుర్తుపెట్టుకోవాలి. నువ్వు కూడా అప్పట్లో కుర్రాడివి, నీ కూడా ఐడియా లేదు. అప్పట్లో హైదరాబాద్ నుంచి బయలుదేరుతున్నానంటే రాష్ట్రం మొత్తం రెడ్ అలర్ట్ ఉండేదంటూ చంద్రబాబు వ్యాఖ్యానించారు. సీఎం మంత్రి లోకేష్ మధ్య సంభాషణ జరుగుతున్న సమయంలో సభలో నవ్వులు పూశాయి. పనిష్మెంట్ తప్పదు, మీకు బీ క్లియర్. అంటే 5 సంవత్సరాలు అలవాటు కదా సార్, కొంచెం టైం పడుతుంది సార్. మీకు కూడా అందరికి అలవాటు కావాలి, వాళ్ళకే కాదు. కొత్త శకానికి, కొత్త కల్చర్కి అందరూ అలవాటు కావాల్సిందే. ఇంకా టైం ఉండదు. ఏది కూడా రివర్స్ గేర్ నుంచి రివర్స్ పోయే బండి పాజిటివ్ గా నడిపిస్తున్నాం. ఇంకా స్పీడ్ పెంచడం తప్ప ఎనిక్కిపోయే సమస్య ఎవరికి ఉండకూడదు, ఆలోచన రాకూడదు. లేకపోతే ఒక షార్ట్ ట్రీట్మెంట్ ఇస్తే అందరూ సెట్ అయిపోతారు, ఇన్క్లూడింగ్ ఎవరైనా సరే. నేను సిద్ధంగా ఉన్న షార్ట్ ట్రీట్మెంట్ ఇవ్వడానికి. పాపం ఇంకా కొంచెం ఇది ఉంది కాబట్టి స్లోగా పోతున్నా. ఇప్పుడు స్పీడ్ పెంచాలి ఇంకా, అంతే. నేను అందుకే చెప్పా 95 ముఖ్యమంత్రిని చూస్తారని. 4.0 95 అది గుర్తుపెట్టుకోవాలి. 95లో ఒకసారి మీరు చరిత్ర గుర్తుపెట్టుకోవాలి. అప్పుడు నువ్వు కూడా కుర్రాడివి, నీకు కూడా ఐడియా లేదు. అప్పుడు నా చరిత్ర గుర్తుపెట్టుకుంటే, హైదరాబాద్ లో బయలుదేరుతున్నానంటే రాష్ట్రం మొత్తం రెడ్ అలర్ట్ ఉండేది. అంత భయంకరంగా చేయను కానీ తప్పు చేస్తే మాత్రం ఎవరిని వదిలిపెట్టను. ఉంటే మా మైండ్ అంతా మార్చుకోవాలి. అందుకే 95 అన్నా నేను. 95 CBN 1.0 నాట్ 4. అది రిపిటేషన్ వస్తుంది. ఇప్పుడు ఇక్కడ మంత్రులకు ఉంటుంది, ఎమ్మెల్యేలకు ఉంటుంది, అందరికీ ఉంటుంది. ఏపీలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ ప్రారంభమైంది. కూటమి ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు 7,000 పెన్షన్ మొత్తాన్ని అర్హులకు అందిస్తుంది. మంగళగిరి నియోజకవర్గం పెనుమాక ఎస్టీ కాలనీలో సీఎం చంద్రబాబు పెన్షన్ పంపిణీ ప్రారంభించారు. మంత్రి లోకేష్ ఇతర అధికారులతో కలిసి గ్రామానికి చేరుకున్న సీఎం పూరిగుడిసెలో ఉన్న లబ్ధిదారులు రాములు ఇంటికి వెళ్లి 3 లబ్ధిదారులకు స్వయంగా పెన్షన్ అందజేశారు. లబ్ధిదారుల కుటుంబ సభ్యులతో మాట్లాడు త్వరలో ఇల్లు నిర్మించి అందజేస్తామని సీఎం వారికి హామీ ఇచ్చారు. అనంతరం లబ్ధిదారు కుటుంబ సభ్యులు ఇచ్చిన టీ తాగారు. రాములు కుటుంబ సభ్యులతో మాట్లాడి వారి పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. సార్ 7,000 సార్ కొంచెం అనుకున్నాం సార్. అమ్మ మీరు అటు తిరగమ్మ. మీరు సార్ సార్ కొంచెం ప్లీజ్. థ్యాంక్ యూ.
ఇలా చూడండి. కొంచెం ఇట్రండి కొంచెం ఇప్పుడు ములుగు జిల్లా వాజేడు మండలం చీకుపల్లి గ్రామ శివారు అటవీ ప్రాంతంలోని బొగత జలపాతం చూపర్లను ఆకట్టుకుంటుంది. తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దు అటవీ ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాలకు వాగులు వంకల నుంచి భారీగా వరద ప్రవాహం పెరగడంతో బొగత జలపాతం పరవళ్లు తొక్కుతుంది. ఆదివారం కురిసిన భారీ వర్షానికి 50 అడుగుల ఎత్తుతో పోస్తున్న జలపాతం వద్ద పర్యాటకుల సందడి చేస్తున్నారు. పిఠాపురం నియోజకవర్గంలో గొల్లపూర్లో నిర్వహించిన పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా లబ్ధిదారులకు పవన్ పెన్షన్లు పంపిణీ చేశారు. అనంతరం డిప్యూటీ సీఎం మాట్లాడుతూ గెలిచాక పెన్షన్లు రద్దు చేస్తామని వైసీపీ ప్రచారం చేసిందని, కాను తాము గెలిచాక పెంచి ఇచ్చామని చెప్పుకొచ్చారు. ఎలక్షన్స్ అయిపోయి రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఇదే మొదటి నా విజిట్. ఇది ఇందాక కృష్ణరాజు గారు మాట్లాడుతూ ఉంటే ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చినప్పటి నుంచి ఇప్పుడు దాకా రాలేదు అని, అది పోయింది అంటే నేను ఒకటే పెట్టుకున్నాను. ఎలక్షన్లు గెలిచిన తర్వాత నాకు లోపల నుంచి ఏముందంటే నాకు ఊరేగింపులు చేసుకోవడం నాకు ఇష్టం లేదు. నాకు పనిలోకి వెళ్ళాలనుకున్నాను. ముందు కృతజ్ఞతని ఎలా చెప్పగలను? ఈరోజు వచ్చి పెన్షన్లు ఇచ్చి నేను కృతజ్ఞత చెప్పుకోగలను. ఎందుకంటే నేను ఒకటి పెట్టుకుంది ఏంటంటే, ఒక సభ పెట్టాలి అంటే చాలా శ్రమ అవసరం అవుతుంది. ఒకసారి పోలీస్ శాఖ నలిగిపోతూ ఉంటారు. చాలా వనరులు, మానవ వనరుల దగ్గర నుంచి అన్ని రకాల వనరులు చాలా అత్యవసరం అయితే తప్ప అది ముందుకు తీసుకెళ్ళకూడదని అనుకుంటాను. సో ముందుగా నేను ఒక భారీ సభ పెట్టో లేదంటే ఊరేగింపులు చేసుకొని ఇవన్నీ చేయడానికి ఇబ్బంది ఏం లేదు. కానీ చేస్తే చాలా విలువైన మీకోసం పనిచేసే సమయం పోతుంది. పైగా నేను తీసుకున్నవి చాలా కీలకమైన శాఖలు: పంచాయతీరాజ్ శాఖ, అటవీ పర్యావరణ శాఖ, దాంతోపాటు పొల్యూషన్ ఉంటుంది, పొల్యూషన్ శాఖ, అలాగే సైన్స్ అండ్ టెక్నాలజీ. పంచాయతీరాజ్లో దాదాపు 3 చాలా కీలకమైన విభాగాలు ఉంటాయి. వాటన్నిటినీ చదవడానికి, అవగాహన చేసుకోవడానికి చాలా సమయం పడుతుంది. ఆ పరిపాలన అంటే ఆ శాఖ తాలూకు పరిపాలన వ్యవస్థ ఎలా ఉంటుంది, అడ్మినిస్ట్రేటివ్ డిఫికల్టీస్ ఏముంటాయని, ఇవన్నీ అర్థం చేసుకోవడానికి నేను ఈ సమయం తీసుకున్నాను. ఈ సందర్భంగా నేను పిఠాపురం నన్ను గెలిపించిన, భారీ మెజారిటీతో గెలిపించిన ప్రజలందరికీ నేను రుణపడి ఉంటాను. నేను ఎక్కువ ఏపీలో వాలంటీర్ వ్యవస్థ రద్దు తేల్చి చెప్పేసిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పెన్షన్ పంపిణీతో సహా వాలంటీర్ విధుల్ని సచివాలయ ఉద్యోగులతో చేయించబోతున్నట్లు పవన్ సంకేతాలు. వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తూ 10,000 జీతం కూడా ఇస్తానని ఎన్నికల్లో హామీ ఇచ్చి మాట తప్పిన చంద్రబాబు వాలంటీర్లకు తేనె పూసిన కత్తితో కూటమి వెన్నుపోటు పొడిసినట్టు తెలిపారు. దాదాపు 6,000 మంది పైచిలుక అధికారులు, మనం టోటల్గా ప్రభుత్వ ఉద్యోగుల్ని మీ ఇంటికి వచ్చి మీకు డబ్బులు ఇస్తా ఉన్నారు. వాలంటీర్స్ లేకపోతే ఎక్కడ ఆగింది చెప్పండి ఈ రోజున పెన్షన్స్. శివుని ఫోటో చూపిస్తూ హిందువులపై రాహుల్ గాంధీ వివాదాస్పద వ్యాఖ్య. పార్టీ మారిన ఎమ్మెల్యేలు దమ్ముంటే రాజీనామా చేయాలి కేటీఆర్. ప్రజల అభిష్టం మేరకు ముఖ్యమంత్రి అంటే ఇలా ఉండాలి అనేది ఇప్పుడు నేను నిరూపించాలి నారా చంద్రబాబు నాయుడు. సిబిఎన్ 4.0 1995 నాటి సీఎంను చూస్తారు. లోకేష్తో చంద్రబాబు ఆసక్తికరమైన సంభాషణ. గొల్లప్రోల్లో సామాజిక పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో ప్రసంగించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. ఇవి బులెటిన్ విశేషాలు.